ధర్మారావు ఎమ్మెల్యే గారు అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలో రాయలసీమకు పౌరుషం లేదు. బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడొచ్చి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంత ఇంట్లో కాదు, మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లోను, దోశల సెంటర్లోను ఈ రోజు కూడా నువ్వు నీ సొంత కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడికి పోయినారు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడు కదా రే పనికి బాగా నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు, డ్రైనేజ్ కాలువలు చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాడు ఈ ధర్మారావు ఎక్స్ఎమ్మెల్యే? నీకు యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతారు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతారు రాశారు జనాన్ని. తంతారే నిన్ను, నీ భాష మార్చుకో. మొన్న చెప్తారో చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్తువి మిషన్, తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏమో దేశంలో నువ్వే అంతా తెలిసినట్లు స్టైల్ కొద్దిగా కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే
అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి, రమ్మను రే. వీడేందో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే, మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు, భయపడలే. పొద్దునూకులు ఏమంటారు, ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే, చెప్తా చూడు కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇవ్వడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలా? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు, తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే, వైఎస్ఆర్లు ఇప్పుడిప్పుడు చేరుకున్నావు. మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవాళ్ళే. చేరుకో, అతి కూతలు కొయ్యొద్దు, అతి కూతలు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మన పైన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే? పోనీ పిఏబిఆర్ కానీ యాడన్నా కానీ గ్రీస్ పెట్టారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు పిఏబిఆర్ నుంచి? ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్లు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ ఆడే కూర్చోండి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కంట. నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించుండే కదా. వీడు పొద్దునోగులు వీడు చెప్పిందే వీడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే గాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? ఎవరైనా గ్రీస్ కట్టించింటివే? అదే 4 గుర్రాలు, నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాబిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏమంటారు నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కూడా చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉండే వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళు అంట, రాయలసీమ. నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేలే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికినే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తా బెదిరుకోవాలా? మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ, ఈసారి రాయలసీమ అని మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతారు నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాండి. ఈ పొద్దు గన్మేనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మేన్లు కావాలా? అనుకోండి ఆడికంటే ఆడు మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే. ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ అంటాను. లే, మేము రాయలసీమలో పుట్టామరా? లే, పౌరుషం ఉందిరా? మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా? లే, ఫైల్స్ వస్తాయండి. ఫైల్స్ ఏం ఫైల్స్ రా?
ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని ఫైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు చేయమని ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు, అవుతుందా పోతుందా వేరే కదా. 76 సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది, ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆపొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా 3 ఏళ్ల తర్వాత? ఇప్పుడే చూసుకుంటా. వీడైతే పెద్దగా మాట్లాడతాను. పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది, నాకేమొస్తుందిరా పోలీసు వాళ్ళతో? నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేంద్రెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టు ఉందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. దమ్ము ఉంటే చెప్పురా, 3 ఏళ్ల తర్వాత రాయలసీమని ఎత్తురా. తన్నకపోతే అడుగురలే ప్రజలు ఏమనుకుంటున్నారా? నీ స్టైల్ ఏమనుకుంటున్నా నువ్వు? ఎప్పుడు మాట్లాడదలుచుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినావు కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? రాయలసీమ అని అంటున్నారు. అతనికి రాయలసీమలో ఉండే హక్కు అర్హత లేదు ముందు. ఎందుకంటే రాయలసీమలో ఆడవాళ్ళ మీద పిల్లల మీద పోరు, కానీ అతను ఆడవాళ్ళ మీద ముస్లింల మీద అందరి మీద పోయినాడు. పోయి మాకు గెలిచిన తర్వాత నుంచి టార్చర్ చూపించినాడు. మా బ్రతికే ఒక టార్చర్ అయిపోయింది, నరకం. ప్రతి ఒక్క రోజు నరకం. ఫస్ట్ ఇళ్లకు దూరినాడు, చంపేస్తామని బెదిరించినాడు. రాకపోతే తర్వాత వచ్చేసి మోటార్ సైకిల్తో గుద్దించినాడు. రోడ్ల మీద పోతా అంటే అందరు ఎక్కడ కనబడితే అక్కడ తిట్టడము. అంతెందుకు మన ఎలక్షన్ రోజు కూడా నీ కొడుకుని ఆంబోతుల్లాగా పంపినావే మా మీద. నీ చిన్న కొడుకు కొట్టేకొచ్చేస్తున్నాడు నా మీదికి. కొద్దిసేపు అక్కడ పోలీసులు లేకపోయింటే అతను చంపేసేవాడే మాటలో వచ్చినాడు. అట్లా చేసి ఆంబోతుల్లాగా నీ కొడుకులా అందరూ రూల్ చేసి నీకు పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టి కొట్టుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఇది లేదు కదా, అడ్డదిడ్డంగా సంపాదన లేదు, పదవి లేదు, పోస్టు లేదు. ఎలా చేయాలి? మా చైర్మన్ సార్ ఇంట్లోకి వచ్చినప్పుడే నీవు ఇది తెలిసిపోయింది నువ్వు ఎలాంటి వాడివి అనేసి. అదంతా లేదనేసి ఇప్పుడు నువ్వు ఎట్లా తిక్కపట్టి మాట్లాడుతున్నావు. నువ్వు రాయలసీమ నీది పౌరుషం అర్థో నీది ఎట్లా చెప్తున్నావు నువ్వు రాయలసీమ గురించి మాట్లాడుతా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము గతంలో అపోజిషన్ లో ఉన్నా కూడా తాడిపత్రి నుంచి ఎక్కడా పోలేదే. ఆడవాళ్ళని ఎంతో భయపడిచ్చినావు, కేసులు పెట్టించినావు, ఊరు ఇడిపించినావు, 307 పెట్టించినావు, SC అట్రాసిటీ కేసు పెట్టించినావు. అన్నిటినీ ఫేస్ చేసుకుని మేము ప్రజలే పోయినామయ్యా. నువ్వు చేసే ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి ప్రజలు తరిమి కొట్టినారు. నీకు 2 సంవత్సరాలకే మాకు మున్సిపాలిటీని అప్పగించారు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఫ్యాక్షన్ చేస్తానంటావా? వచ్చే 3 ఏళ్లలో ఏం మెసేజ్ పంపిస్తున్నావు నువ్వు ప్రజల్లోకి? నువ్వు ఫ్యాక్షన్ చేసి నీ కార్యకర్త కుటుంబాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? నీకు మతి ప్రేమించింది 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు అయినా కూడా నువ్వు తాడిపత్రిలో గెలిచేది అవాస్తవం. ఇది గుర్తు పెట్టుకో. నువ్వు తాడిపత్రి డెవలప్మెంట్ చేయాలని వచ్చినావా, లేకపోతే మీరు మీ కుటుంబం డెవలప్మెంట్ కావాలని అనుకున్నారు? నీ చిన్న కొడుకు ఉన్నాడే, నీ చిన్న కొడుకు మమ్మల్ని మీసాలు తిప్పి తొడలు కొట్టి మీ అంత చూస్తా మిమ్మల్ని పరవారిస్తారని ముళ్ళ కప్పల్లో పరవారించినారయ్యా మమ్మల్ని. అయినా ఎదుర్కొన్నాం. మహిళల పైన ఉప్పు కారం తినేటోడు ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు నువ్వు. ఉప్పు కారం
పెద్దారెడ్డి కొడుకులు నా పైన ఎన్ని దాడులు చేశారంటే నేను డ్రైనేజ్ క్లీన్ చేయించుకునేకపోతే ఎస్టీపీ వన్ కాడ నన్ను చావగొట్టారు. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఒక విలేకరు దెబ్బలు తిన్నాడు. పెద్దారెడ్డి కొడుకు వచ్చి నన్ను నా పైన దాడి చేశారు. దాని తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను, మా తల్లిగారిని, మా చెల్లెల్ని ఇంటికి వచ్చి కొట్టినారు. దాని తర్వాత మా చెల్లెలు పెళ్ళయ్యా, ఈ పొద్దు రాయలసీమ పోస్టు నుంచి మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గు శరం ఉందా? మా దళిత మా చెల్లెలు పెళ్ళిని ఆపి నన్ను జైల్లో పెట్టినావే పెళ్లికి రానివ్వకుండా. నువ్వు సిగ్గు శరమా? నువ్వా మాట్లాడుతుంది? నువ్వు మొగాడివేనా? ఎవరైనా కానీ ఈ పని చేస్తారా? మళ్ళీ ఈ పొద్దు మాట్లాడుతున్నావు. ఇక నువ్వు మూడేళ్ళ తర్వాత కానీ చెప్తున్నావు. నువ్వు అంతకుముందు 5 ఏళ్ళు అదే చేసినావు, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఇదే కదా చేసేది. నిన్ను రాడు 3 ఏళ్ళ తర్వాత ఈ పొద్దు మేము ఉన్నాం, నిన్ను రాడు. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు దేవాలో ఏదో పోలీసులు అడ్డం పెట్టుకొని ఇంట్లో ఉన్న భగత్ సింగ్ నగర్లో ఈ పొద్దులు చెప్తున్నాను కదా, నేను అక్కడ కూడా ఉండే ఫ్యాక్షన్ చేస్తావా నువ్వు? ఫ్యాక్షన్ గెలిచినా ఓడినా ఏ పార్టీ వచ్చినా 3 నెలల్లో ఫ్యాక్షన్ చేస్తాను కదా. రా చూద్దాం. ఇది పోలీసుల గురించి చెప్తాను. గతంలో మా పైన ఎన్ని కేసులు పెట్టారు? మా చైర్మన్ మీసం తిప్పింటే కేసు పెట్టారా? మీరు మీసం తిప్పింటే కేసు పెట్టారు, పటాకులు కాల్చిన కేసు పెట్టారు. ఈ మనిషి బుద్ధి లేని మనిషి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడే, 3 ఏళ్ళ తర్వాత చూస్తామంటున్నాడే, ఇంత బూతులు మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యానం చేస్తా అంటున్నాడు. ఎందుకు కేసు పెట్టలేకపోతారు మీ అతని మీద? ఎందుకు ఇంకా ఊళ్ళో రాణిస్తున్నారు? ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు? దయచేసి మీ అందరూ చెప్తున్నాం, మేము తాడిపత్రి ప్రజలు మేము ఇప్పటి వరకు మేము సహించినాం, కానీ ఇక్కడ సహించలేదు. అతని మాత్రం తాడిపత్రిలో ఉండి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏందో వాళ్ళు రపారపా అని పేరు పెట్టుకున్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన దాష్టికం, అప్పుడు పేరు అయితే లేదు కానీ దాష్టికం అయితే చేసినారు, దౌర్జన్యం చేసినారు. మేమంతా కార్యకర్తలం. ఈయన ఎంట తిరగకూడదని, ప్రభాకర్ రెడ్డి గారి ఎంట తిరగకూడదని వాళ్ళ ఇంట్లోకి పోయి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంట్లోకి పోయి బెదిరించినారు. నువ్వు రాయలసీమ పౌరుషం గురించి చెప్తా. ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేరని తెలిసిపోయి మమ్మల్ని భయపెట్టడానికి, ఆయన ఇంటికి కూడా నువ్వు పీకలేవులే, మమ్మల్ని భయపెట్టడానికి ప్రతి ఒక్కరు వీళ్ళ ఇంటికాడికి పోతారే, ఒక్కరు కూడా ఇంటికాడికి పోకూడదని ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి పోయి బెదిరించాలని చూసాం. భయపడలే. ఇంకొకసారి పెద్దబాపూర్ దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్వయంగా ఆయన పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మమ్మల్ని భయపెట్టడానికి ఆయన గారిని పోలీసులు వ్యాన్లో ఎక్కడంటే అక్కడ తిప్పినావు. ఇంచు భయపడలే మేము. ఇంకా ఏంది నువ్వు మళ్ళా 3 ఏళ్ళ తర్వాత చూసేది? మేము చూసాం. నువ్వుగా ఏడో మీకు లాజిక్ అర్థం కాలే. మేమంతా ప్రతిపక్షంలో ఉంటాం అనుకుంటున్నామేమో. మీరే ప్రతిపక్షంలో ఉండేది, మేము పాలక పక్షంలో ఉండాం. నీకేందో 3.5 సంవత్సరం తర్వాత రావాలంటే ఏందో నీకు. మేము దాంట్లోనే ఉండాం, అది గుర్తెరుగును. మేమేమని అనుకుంటే ఆయన కనుసన్న చేయమను. నువ్వు ఊర్లో కాదు కదా, నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ అడుగు పెట్టలేవు. ఏందో పౌరుషం గురించి మాట్లాడతావు. ఆడోళ్ళ మీద కేసులు పెట్టోడు నువ్వు పౌరుషం గురించి మాట్లాడుతున్నావా? నీ కొడుకులు ఆడిపోయినారు స్వామి, నీ కొడుకులు ఆడిపోయినారు. ఆ రోజు కౌన్సిల్ మీట్లో మీ ప్రభుత్వంలో మేమంతా మీ అక్రమాలను ఎండగట్టినాం కౌన్సిల్ మీట్లో. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌన్సిల్ మీట్కు రాలే నీ కొడుకు ఆడిపోయినాడు. ఇంకో మనిషి ఇంకో కొడుకు, నీ కొడుకు ఆజానుభావుడు బాహుబలి. ఆ రోజు ప్రతి ఒక్క బూత్ దగ్గర మా కార్యకర్తలకు భయపడిచ్చినాడు, కొట్టించినావు. ఇప్పుడు ఆడిపోయినాడు. గంప కింద కూర్చోబెట్టిన వాళ్ళని పండబెట్టినావు. జమ్ముంటే వాళ్ళని పిలుచుకురా. ఈ ఫ్యాక్షన్ ఏందో ఫైల్స్ వచ్చినాయా? మూలశంకలే. ఎందుకు రాదు మూలశంక? ఉత్తి కారం తినుకుంటా పండుకుంటే మూలశంక వచ్చేది. దమ్ముంటే రా, డిబేట్కు రా, కొట్లాటకు రా, ఏ దానికైనా రా. ముందుకు రా. ముందు ఊరికే నీ కార్యకర్తలను, మీ పార్టీ కార్యకర్తల జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నావు. ఇప్పుడైనా మేల్కొండి కార్యకర్తలారా. వాళ్ళ కొడుకులైతే భద్రంగా ఉండాలా. మిమ్మల్ని ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టి నీ రెచ్చగొట్టుడు ఏం పనికిరావులే మా దగ్గర. ఆయన దృష్టి అంతా తాడిపత్రి అభివృద్ధి మీద ఉంటుంది కాబట్టి నువ్వు కాపాడుకున్నావు. కానీ పోలీసులు కూడా మా వైపున నిలబడకపోయినా పర్వాలేదు, కానీ ఆ సైతాన్యాలు వాళ్ళ మాటలు బట్టైనా సుమోటోగా కేసు తీసుకోండి, వాళ్ళు కొంచెం నివారించండి. మేమేదో అభివృద్ధి కోసం చేస్తున్నాం. లేదు కూడదు అనుకుంటే నువ్వే చెప్తాను కదా 3 ఏళ్ల తర్వాత వస్తాం, జాగ్రత్తగా ఉండమని. ఆ జాగ్రత్తలో భాగంగానే నీకు ఊర్లోకి రానిము. నిజంగా నీకు ఊర్లోకే రానిము. ఇది గుర్తుపెట్టుకో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.